బెట్టింగ్ యాప్స్ కు 1000 మంది బలి. గత ఏడాది రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఆ యాప్స్ కు వ్యతిరేకంగా మొదలైనటువంటి సోషల్ వార్. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మొదట కొంత లాభాలు చూపి ఆపై ముంచుతున్నటువంటి మోసగాళ్ళు ఉచ్చులో చిక్కునే జీవితాలు చాలిస్తున్న యువత. ఈ దందాపై నా అన్వేషణ, రామాబాయ్ వంటి నెటిజన్ల పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ ట్రెండింగ్ లో సే నో టు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వాళ్ళపై చర్యలకు సర్కారు కఠిన చర్యలకు ఆదేశం అంటూ చూస్తున్నాం. ఖచ్చితంగా అందరిపైన ఎవరైతే ఈ భయ్యా సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళందరూ కూడా ఎవరు వైజాగ్లో ఎవరు ఉంటారు ఆయన పేరు కూడా, వీళ్ళందరూ నా లోకల్ బాయ్ నాని కావచ్చు, రీసెంట్గా నా అన్వేషణ ఒక వీడియోలో పెట్టిండు ఏది ఇమ్రాన్ ఖాన్ ఏది పరేషన్ బైసట, ఆయన పైన కూడా చాలా రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. సో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈజీ మనీకి అలవాటు పడినటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి యువతను పెడదో పట్టిస్తూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో చీకట్లు నింపుతూ వాళ్ళను ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను ఖచ్చితంగా నేను కోరుతా ఉన్నాను. దానిపైన ఒక యుద్ధం ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా సజ్జనార్ గారికి కావచ్చు, లేకపోతే నా అన్వేషణ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి ఖచ్చితంగా కాలోజీ టీవీ మీకు అండగా ఉంటుంది అనే విషయంలో మేమైతే మీ వెంట ఉంటామనే విషయంలో ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే ఇస్తా ఉన్నాం.